ప్రైజ్ లార్డ్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామం పేరిట దేవుని ప్రజలైన నా ప్రియ సహోదరి సహోదరులైన మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభవందనాలు మరియు శుభోదయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ప్రభు మనలను ప్రేమించి రాత్రికాలం అంతా చక్కటి నిద్రను మనందరికీ అనుగ్రహించి మరి యొక్క నూతన దినాన్ని మనకిచ్చినందుకు మనం ఎంతైనా మన ప్రభుని స్తుతించవలసిన వరమైన హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ప్రభు మన పట్ల వెల్లడిపరుస్తూ ఉన్నటువంటి ఆయన కృపను బట్టి, మన పట్ల ఆయన కనుపరుస్తున్నటువంటి తన ప్రేమను బట్టి, మన పట్ల ఆయన చూపిస్తున్నటువంటి ఆయన వాత్సల్యమును బట్టి మనం ఏమిచ్చినా ఆయన రుణమును మనం తీర్చుకోలేం. ఈ లోకంలో మనము ఆయన మనకిచ్చిన రక్షణను కాపాడుకుంటూ, ఈ లోకంలో మనము మన భక్తిని కాపాడుకుంటూ, మన పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవుని కొరకు మనము సాక్షులముగా వాడబడాలి. దేవునికి స్తోత్రం. పిల్లరా, మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా జీవించాలి. ఎందుకు ఈ మాట అంటూ ఉన్నానంటే, లోకంలో దినాలు బహుభయంకరంగా ఉన్నాయి. ఎవరు ఎప్పుడు సాతాను బైబిల్లో సెలవిస్తా ఉంది, మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె వాడు తిరుగులాడుతూ ఉన్నాడు. కాబట్టి మన భక్తిని మనం కాపాడుకుంటూ ఈ లోకంలో మనం జీవించాలి. గుడ్డితనం పనికిరాదండి. ఎప్పుడు మనల్ని మనం సమర్థించుకోకూడదు. చాలా మంది చేసేది ఏంటంటే, నా భక్తి కరెక్ట్ గానే ఉంది, నా భక్తి కరెక్ట్ గానే ఉంది, నేను నా ప్రార్థనా జీవితం కరెక్ట్ గానే ఉంది, నేను పర్ఫెక్ట్ గా నేను భక్తి చేస్తా ఉన్నానని ఎవరికి వారు గుడ్డితనంలో ఉంటా ఉన్నారు. కాదు కదండి. మనము ఎప్పటికప్పుడు మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. ఎప్పటికప్పుడు మన ప్రార్థనా జీవితాన్ని మనం కాపాడుకోవాలి. ఎప్పటికప్పుడు మన భక్తి జీవితాన్ని మనం కాపాడుకోవాలి. ఎందుకు అనంటే, మనము ఎప్పుడైతే మన జీవితాన్ని మన ప్రార్థనా జీవితాన్ని మన పరిశుద్ధతను మనము నిర్లక్ష్యం చేస్తామో అప్పుడే మనము పాపంలో పడిపోవడం ప్రారంభిస్తాం. చాలా మంది తమలో లోపాలు ఉంచుకొని కూడా లేదండి లేదో అనుకుంటారు. కొంతమంది చిన్న లోపమేగా అంత ప్రార్థన కరెక్ట్ గా ప్రార్థన చేస్తూ ఉన్నాగా, నేను కరెక్ట్ గా భక్తులు చేస్తా ఉన్నాను కదా, చిన్న అబద్ధాలే కదా నేను ఆడుతుంది, ఒక అబద్ధమే కదా నేను ఆడుతుంది, చిన్న సిగరెట్టే కదా, చిన్న సీరియల్లే కదా, ఒక్క సినిమానే కదా అని తాము చేసే వాటిని సమర్థించుకుంటూ ఉంటారు. మనల్ని మనం సమర్థించుకునే భక్తి ఎప్పటికీ కూడా మనకు శ్రేయస్కరము కాదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పటికీ శ్రేయస్కరము కాదు. నువ్వు చిన్న లోపమున్నా నీ భక్తి అంతా వ్యర్థమైపోతా ఉంది. అందుకనే ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనంలో అంటారు కదా, బొక్కావారి తైలములో చచ్చిన ఏకులు పడుట వలన అది చెడు వాసన కొట్టును. బొక్కావారి తైలము అనగా సుగంధ ద్రవ్యం అండి. సుగంధ ద్రవ్యము పర్ఫ్యూమ్. ఆ పర్ఫ్యూమ్ లో ఒక పర్ఫ్యూము చాలా సుగంధాన్ని ఇస్తూ ఉంటుంది. పర్ఫ్యూము చాలా మంచి వాసన ఇస్తూ ఉంటుంది. పర్ఫ్యూమ్ ను మనమైతే మన దేహం నుండి చెమట కంపు కొట్టకుండా మనం వాడుకుంటాం. చెమట కంపు మన శరీరం నుండి చెమట కంపు రాకుండా మాత్రమే మన దేహంలో మనము సుగంధ ద్రవ్యాన్ని వాడతాం, పర్ఫ్యూమ్ ను వాడతాం. అది కూడా పిచ్చి పర్ఫ్యూమ్, కెమికల్ పర్ఫ్యూమ్ మనం వాడేది. అక్కడ ఇశ్రాయేలు దేశంలో వారు ఈ సుగంధ ద్రవ్యాన్ని చాలా శ్రేష్టమైనదిగా భావిస్తారు. దాన్ని చనిపోయిన వారిని దేహాన్ని సిద్ధపరచడానికి వారు ఆ సుగంధ ద్రవ్యాలను వాడుతూ ఉంటారు. చూడండి, యేసుక్రీస్తు వారు సీమోన్ ఇంట్లో ఉన్నప్పుడు మగ్దలేనే మరి వచ్చి అత్తరు, జటామాంసి అత్తరు పగలగొట్టి ఆయన పాదాలకు పూస్తా ఉంటే అంటా ఉన్నాడు, సీమోన్ అనుకుంటా ఉన్నాడు, ఏంటిమే ఆ విలువైన అత్తరు ఆయన పాదాలకు పూస్తా ఉంది, ఆ అత్తరు తీసి అమ్మితే డబ్బులు వస్తే బేదలుగా వచ్చు కదా అంటే, సీమోను నీ వచ్చిన దగ్గర నుంచి నా కాళ్ళకు నీళ్ళు ఇవ్వలేదు, ఆమె ఆ అత్తరు పోయటం ద్వారా నన్ను సమాధికి సిద్ధం చేస్తా ఉంది. పిల్లలు చూడండి,
యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఆయన ఆరోహణ పునరుద్ధానమైనటువంటి దినాన్ని ఆదివారం తెల్లవారుజామున మగ్దలేనే మరియా, వేరొక మరియా, సలోమి వీరందరూ కూడా వెళ్తూ ఎక్కడికి వెళ్ళారంటే యేసుక్రీస్తు దేహాన్ని సుగంధ ద్రవ్యాలతో సిద్ధం చేయడానికి వెళ్ళారట. ఈ సుగంధ ద్రవ్యానికి చాలా ప్రాముఖ్యత ఉందండి బైబిల్ గ్రంథంలో. అంటున్నాడు కదా, బుక్కావాని తైలంలో చచ్చిన ఈగలు పడటం వలన అది చెడు వాసన కొట్టును. ఈ మంచి సువాసనిచ్చే సుగంధ ద్రవ్యంలో చచ్చిన ఈగలు పడితే ఆ సుగంధ ద్రవ్యం ఏమైపోద్దంటే చెడు వాసన కొడుతుంది. నీలో నువ్వెంత ప్రార్థనాపరుడువైనా, నువ్వెంత భక్తిపరుడువైనా, నువ్వెంత పరిశుద్ధంగా జీవిస్తున్నా, నీలో చిన్న లోపం ఉంటే నీ పరిశుద్ధత అంతటిని పాడు చేస్తుంది. అది నీ భక్తి అంతటిని పాడు చేస్తుంది. చిన్న లోపమే, చిన్న అబద్ధమే కావచ్చు, ఒక్క సీరియలే కావచ్చు, అయినా కూడా నీ భక్తి అంతటిని అది పాడు చేస్తుంది. గంటల గంటల తరబడి ప్రార్థన చేయి, ఉపవాసాలుండు, జాగారాలుండు, అంత భక్తిగా చేయి, వెళ్ళి నీ వాళ్ళంతా హోరమయ్యేటట్టు దేవుని పని చేయి. చిన్న లోపం నీ భక్తి అంతటిని కూడా నిష్ఫలం చేస్తుంది. మోసం చేసుకోవద్దు. ప్రజలు దాన్ని పొగుతున్నారు దాన్ని లోపల నేను మోసం చేసుకోవద్దు. చిన్న లోపమేనండి. చూడండి, ఒక గ్లాసు పాలలో, గిన్నె పాలలో ఒక చిన్న చుక్క నిమ్మరసం వేయండి, పాలంతా కూడా ఇరిగిపోతాయి. విషపు చుక్కేస్తే పాలంతా కూడా విషమయమైపోతాయి. తెల్లటి పేపర్ మీద ఒక చిన్న చుక్క గీస్తే అందరూ చూపి ఎక్కడికి వెళ్తుందంటే ఆ చిన్న లోపం, ఆ చిన్న చుక్క మీదకి వెళ్తుంది. కారణం ఏంటి తెలుసా? నువ్వెంత పరిశుద్ధంగా ఉన్నా నీ చిన్న లోపము నిన్ను పరలోకానికి తీసుకెళ్లకుండా ఆపేస్తాయి. పిల్లరా, చూడండి, మనల్ని మనం మోసం చేసుకోకూడదండి. మన భక్తిని ఎప్పటికప్పుడు మనం రెన్యూ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు మనల్ని మనం విమర్శించుకోవాలి. ఎదుటి వాళ్ళకి విమర్శించే అవకాశం మనం ఇవ్వకూడదు. మనల్ని మనం విమర్శించుకోవాలి. ఈ రోజు నేనేమైనా పాపము చేశానా, ఈ రోజు నేనేమైనా దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించానని ప్రతి దినము కూడా దేవుని పాదాల దగ్గర, ప్రతి రాత్రి దేవుని పాదాల దగ్గర మోకరిల్లి మనల్ని మనం విమర్శించుకోవాలి, మనల్ని మనం చెక్ చేసుకోవాలి, స్కాన్ చేసుకోవాలి. మనం ఇదంతా ఉదయం నుంచి సాయంత్రం దాకా మనము తిరిగిన ప్రాంతాలు, చేసిన పనులు, మాట్లాడిన మాటలు అన్నిటినీ కూడా రివైండ్ చేసుకొని ఏమైనా మనము తప్పు చేస్తుంటే, పాపం చేస్తుంటే దేవుని దగ్గర మనము ఒప్పుకోవాలి. ప్రభువా, ఈ రోజు నేనటువంటి పాపం చేశానయ్యా, నన్ను సరిచేయి, నన్ను శుద్ధి చేయి, కడుగు, నాలో ఈ లోపాన్ని తొలగించు, పాపాన్ని తొలగించని ప్రతి దినము దేవుని పాదాల దగ్గర మనము ప్రాధేయపడాలని దేవుని వాక్యము చేత హెచ్చరించబడుతున్నాం. బుక్కావాని తైలంలో చచ్చిన ఈగల పడుట వలన అది చెడు వాసన కొట్టును. కొంచెం బుద్ధిహీనత, కొంచెం భక్తిహీనత, కొంచెం చిన్న లోపం నీ భక్తి అంతటిని పాడు చేస్తుంది, నువ్వు నరకానికి తీసుకెళ్తుంది. కనుక చిన్న లోపం కూడా లేకుండా మనము దేవుని చేత బలా అనిపించుకునే విధంగా మనము ఈ లోకంలో జీవిద్దాం, దేవుని రాజ్యానికి వారసులమవుదాం. అట్టి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెను. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రం నైనా పరిశుద్ధ కృపానిధివైన దేవా, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలయ్యా. ప్రభా, ఈ ఉదయ కాలమునైనా మీరు మాతో మాట్లాడారు. బుక్కావాని తైలంలో చచ్చిన ఈగలు పొరట వలన అది చెడు వాసన కొట్టును అని నాయన మీరు మాతో మాట్లాడారు ప్రభా. అవును నాయన, అవును ప్రభా. మేము కూడా నాయన ఎంత భక్తి చేసినా, ఎంత పరిశుద్ధంగా జీవించినా, ఎంత ప్రార్థన చేసినా కూడా నైనా మాలో చిన్న లోపమే నైనా మమ్మల్ని ప్రభా నిష్ఫలులుగా మార్చేస్తుంది. నైనా నరకానికి తీసుకుని వెళ్తుంది ప్రభా. ఏమేమైనా ఎప్పటికప్పుడు నైనా మీ వాక్యపు వెలుగులో, మీ పాదాల చెంతనైనా మమ్మల్ని మేము సరి చేసుకుంటూ మీ మార్గాల్లో నడుస్తూ ప్రభా మాలో ఎటువంటి లోపము లేకుండా మీ చేతనైనా సర్టిఫై పొందే వారిగా మేము నడుపు సహాయం చేయండి. విత్తబడిన వాక్యాన్ని మా అందరి అంతరంగాలు మీరు ముద్రించండి. వాక్యానుసారంగా జీవించే కృపలు ప్రభావ మీరు మాకు అందరికీ అనుగ్రహించండి. నైనా ఇది నన్ను ప్రభావ ఎంతమంది బిడ్డలైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో బిడ్డలను మీరు దీవించండి. కుటుంబాల్లో శాంతిని, సమాధానమును, సమృద్ధిని మీద తెచ్చండి. ప్రతి అవసరతను మీద తెచ్చండి, ప్రతి కొరతను మీద తెచ్చండి అయ్యా. బలపరచండి, మీ కృపతో నింపండి స్వామి. యేసయ్యా మీకు వందనాలు దేవా, సహాయం చేయండి. మీ ఆత్మతో నింపినైనా, కృపతో నింపండి అయినా. బలపరచండి అయ్యా. ఇది నా జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను.
బిడ్డలను మీద దీవించండి, ఆశీర్వదించండి, మేలుతో నింపండి, దీర్ఘాయుత మీరు నింపండి అయ్యా. యువదయకాల దేవుల బిడ్డలందరూ మీరు నింపమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్. యేసు రక్తమే జేమ్స్ తో రక్తమే జయం, యేసు రక్తమే జేమ్స్ తో రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, కృప, కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి దేవుని ప్రజలందరికీ, ప్రతి కుటుంబానికి నిత్యము తోడయుండి నడిపించి బలపరచును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు.